సినిమా మాత్రం సూపరుందసలకి. 'వింటేజ్ డార్లింగ్ ఈస్ బ్యాక్'. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ 'ప్రభాస్' గారి సినిమా అయితే 'రాజసాబ్' అయితే మామూలుగా లేదు అసలకి. ఇచ్చి పడేసిందసలకి. అంటే సినిమాలో చూసుకుంటే చాలా విషయాలు బాగున్నాయి. ఎందుకంటే 'డార్లింగ్‌ని' ఇలాంటి సినిమాల్లో చూసి చాలా రోజులవుతుంది. ఎందుకంటే మనం 'వింటేజ్ డార్లింగ్' మిస్ అయ్యాము. అంటే 'బుజ్జిగాడు' సినిమాలు, అలాగే 'డార్లింగ్' సినిమాలు, 'మిర్చి' సినిమాలు కొన్ని కొన్ని సినిమాలు మనం మిస్ అవుతున్నాం కదా! అలాంటి సినిమాలు ఇందులో ఉంటాయి. ఎందుకంటే సినిమా అనేది సస్పెన్స్ థ్రిల్లర్‌తోటి కామెడీతోటి బాగా తీశారు. ఎందుకంటే ఆల్ జనరేషన్‌ని కన్వర్ట్ చేశారు ఇందులో. అస్సలు 'ప్రభాస్' గారు ఇలాంటి గెటప్‌లో గాని, ఇలాంటి సినిమాలో గాని అసలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు. ఎందుకంటే అతను చేయని ఒక డిఫరెంట్ ఎక్స్‌పెరిమెంట్ ఇందులో చేసాడు. ఎందుకంటే ఎక్స్‌పెరిమెంట్ కాదు అసలకి ఫ్యాన్స్ కోసం చేసాడు. చాలా బాగా చేసాడు. ఎందుకంటే కొన్ని కొన్ని సీన్స్ అయితే ర్యాంప్ ఉంటదసలకి. మీరు థియేటర్‌లో చూస్తే గాని మీకు అర్థమైతది సినిమా ఎట్లుంటదని. ఎందుకంటే నేను చెప్పలేను. సినిమాలో జాతరనే ఇగ. మనం ఎలాంటి సినిమా కావాలో, ఎలాంటి సినిమా కోరుకుంటున్నామో, ఎలాంటి పాటలు కావాలో అన్నీ హంగు, ఆర్భాలతో కూడిన ఈ సినిమా ఇది. అందరూ ఖచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే హర్రర్ ఫ్యాంటసీ అంతా మామూలుగా లేదు సినిమా అయితే. 'ప్రభాస్' గారు ఫస్ట్ టైమ్ చూసిన హర్రర్ దాంట్లో. అసలు 'ప్రభాస్' గారు ఇలాంటి హారర్ ఫాంటసీని ఎంచుకోవడం చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్ ఎంచుకుంటూ చాలా ఎంగేజ్ చేస్తున్నారు. సినిమా చూసినాకైతే చాలా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే లాస్ట్‌లో వచ్చి స్టార్ట్ అయితే 'జోకర్' గెటప్ అయితే మామూలుగా ఉండదు అసలకి. అంటే టాప్ 2 లీడింగ్‌కి అది. అంటే పార్ట్ 2 లీడింగ్‌కి మామూలుగా ఉండదు. సినిమా అయితే మొత్తం ఇగ అందరూ ఒక ఎత్తు అయితే 'ప్రభాస్' ఒక ఎత్తు. అసలకి సినిమా అయితే తను లేకపోతే సినిమానే లేదు అసలకి. సినిమా అంత బాగా చేశారు. ఎందుకంటే ఇలాంటి వింటేజ్ డార్లింగ్ మిస్ కాకండి. ఎందుకంటే స్టోరీ గురించి పక్కన పెడితే, ఇలాంటి ఫ్యాంటసీ వరల్డ్‌లో 'ప్రభాస్' ఉండడం, అందులో కామెడీ చేయడం, అందులో భయపడడం, మనల్ని నవ్వించడం, మనల్ని భయపడడం ఇలాంటి ఫ్యాంటసీ అసలకి ఇలాంటి రోల్స్ ఎంచుకోవడం అనేది చాలా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైమ్ ఏందంటే 'ప్రభాస్' గారు ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్ చేసినారు. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఆ రోజైతే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టేస్తాడు. ఈ సినిమాతోటైతే నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోతాడు. సినిమా అయితే ఓవరాల్‌గా అయితే సినిమా అయితే మామూలుగా లేదు అసలకి. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఇలాంటి సినిమాలో ఇలాంటి గెటప్‌లు అసలు ఊహించలేదు. పార్ట్ 2 ఉంది. 2.0 ఉంది. మామూలుగా ఉండదు. అసలు లీడ్ ఇచ్చేసారు. మామూలుగా లేదు అసలకి. చాలా చాలా బాగా అనిపించింది. థియేటర్‌లో చూడండి. ఫైనల్‌గా అయితే సినిమా, సినిమా, సినిమా జై రెబల్ స్టార్ మస్తున్నది.